సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పథకాలతో ప్రతి పేద కుటుంబంలో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ప్రజల జీవితాల్లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. సంక్షేమంతో ఏపీలో నవశకం మొదలైందని, మళ్లీ సీఎంగా జగనే గెలవాలంటోన్న వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెకు చెందిన కొండయ్య కుటుంబంపై సాక్షి స్పెషల్ స్టోరీ. పచ్చ నేతల ముద్ర పడితేనే గత ప్రభుత్వ హయాంలో పేదలకు పథకాలు అందేవి. అయితే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేకుండానే నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయి. ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పేద ప్రజల కోసం నవరత్నాలను అందిస్తూ ప్రతి పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఫలాలను అందిస్తున్నారు. పథకాల అమలు విషయంలో మాట తప్పను మడమ తిప్పను అన్న మాటను నిలబెట్టుకుంటూ సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. నవరత్నాల వల్ల పేద ప్రజల్లో ఆర్థిక పరంగా మార్పు కనిపిస్తుంది. ఈ మార్పుకు వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెకు చెందిన కొండయ్య కుటుంబం ప్రత్యక్ష ఉదాహరణ. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె పట్టణం హరిజనవాడలో నివాసముంటున్న నిరుపేద కొండయ్య కుటుంబానికి ఇప్పుడు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు రక్షణగా మారాయి. కొండయ్య వృత్తిరీత్యా డప్పు కళాకారుడు. డప్పు కళాకారుల పెన్షన్ కోసం గతంలో అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వచ్చాక అర్హత ఉండటంతో కొండయ్యకు కళాకారుల పెన్షన్ వస్తూ ఉండటంతో కుటుంబానికి భరోసా నింపుతోంది. ఇక ఆయన భార్య నాగులమ్మకు వైఎస్ఆర్ చేయూత పథకం అందుతోంది. మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలిగించే చేయూత పథకం నాగులమ్మకు వరంగా మారింది. జగన్ సార్ బాగా చాలా మేలు చేస్తున్నాడు. మాకు 18,000 లెక్క కూడా వచ్చింది. జగన్ సార్ మాకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మా కుటుంబం అంతా బాగా బతుకుతున్నాము. ఆయన వచ్చిన నుంచి మేము ఇల్లు కూడా కట్టుకుంటాము. అప్పుడు ప్రభుత్వంలో ఏం లేదు సార్, మాకు ఇప్పుడు బాగుంది. కొండయ్య నాగులమ్మ దంపతులకు ఓ కుమారుడు. ఆ కుమారుడు కూడా హమాలీ కూలి. అతనిది చిన్నపాటి ఆదాయమే. కోడలు పార్వతి గృహిణి. శివపార్వతికి కూడా అమ్మఒడి పథకం అందుతోంది. దీంతో ఆమె బిడ్డలకు చదువు అందుతోంది. మాకు గత ప్రభుత్వంలో ఏ పథకాలు ఏంటి మాకు అందలే. ఈసారి జగన్ సార్ వచ్చినప్పటి నుంచి మాకు అమ్మఒడి, మా అమ్మకు పెన్షన్ వచ్చేది, మా అత్తయ్యకు చేయూత డబ్బులు వచ్చాయి, మాకు అమ్మఒడి, మాకు ఇల్లు కూడా వచ్చింది. దానివల్ల మేము ఆయన పేరు చెప్పుకొని ఒక ఇల్లు కట్టుకున్నాము. మాకు చాలా పథకాలు అందినాయి. ఆయన ప్రభుత్వం చాలా బాగుంది. మా పిల్లోడు బడికి పోతున్నాడు బాగా. అమ్మఒడి వల్ల స్కూల్లో చేర్పించుకొని బడికి పంపించుకుంటున్నాం. అప్పుడైతే పంపించుకోలేకున్నాము. జగన్ పాలన చాలా బాగుంది. చాలా పథకాలు అందినాయి. సొంతిల్లు లేక అద్దె ఇళ్లలో కాలం వెల్లదీస్తున్న దయనీయ పరిస్థితి కొండయ్యది. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాల ద్వారా లబ్ధి పొందడంతో ఇప్పుడు ఆ కుటుంబం సొంతింటి కల నెరవేరబోతోంది. అన్ని అర్హతలు ఉండటంతో ఆయనకు ఇల్లు మంజూరైంది. ఆ ఇల్లు దాదాపు పూర్తి కావస్తోంది. త్వరలోనే గృహ ప్రవేశానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో కొండయ్య కుటుంబానికి కూడా సొంతింటి కల సాకారం కానుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో నాకు ఏం రావడం లేదు సార్. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన నుంచి నాకు పింఛన్ డప్పు కళాకారులది డబ్బులు కళాకారులకి వచ్చింది. ఆ డబ్బుతో నేను ఏదో తింటాను సార్. మా భార్యకు స్నేహితులకు వచ్చాది. మా భార్య నేను ఆ డబ్బుతో ఒక ఇది చేసుకుంటాను సార్. మా కోడలకు అమ్మఒడి లెక్క వస్తుంది. ఆ అమ్మఒడి లెక్క వల్ల మా బాబును మనవల్ని చదువుకుంటుంది సార్ బాగానే. మళ్ళా రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ జగన్ సారే రావాలని కోరుకుంటున్నాం సార్. ఒక్క మాటలో చెప్పాలంటే పేదల కోసం సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ప్రజలకు రక్షణగా మారాయనటానికి కొండయ్య కుటుంబమే ఓ చక్కటి ఉదాహరణ. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలతో లబ్ధి పొందిన కుటుంబాలు గత ప్రభుత్వంతో ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పోల్చుకుని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందిన లబ్ధిదారులు మళ్లీ సీఎంగా జగనే రావాలి, ఈ పథకాలు ఇలానే కొనసాగాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు.